ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. రమ్ట్ల మండలం తెలుగుదేశం పార్టీకి అడ్డా అని అందుకు నిదర్శనమే సమావేశానికి వచ్చిన జనమని పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితమ్మ సవాల్ విసిరారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో గురువారం తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ టీడీపీ అభ్యర్థి సవితమ్మతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు, నిమ్మల యువ శేఖర్, మండల కన్వీనర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కనివిని ఎరగని రీతిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరయ్యారు. గోరంట్ల మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉమ్మడి పార్టీల సమావేశంలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ మాట్లాడుతూ గోరంట్ల మండలంలో గతం కంటే అత్యధిక మెజారిటీ సాధిస్తాం అన్న ధీమాలో పార్టీ శ్రేణులు ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నిమ్మల యువ శేఖర్, బాచన్నపల్లి బాలకృష్ణ చౌదరి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఉత్తమారెడ్డి, పట్టణ అధ్యక్షులు కక్కల రఘునాథ్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్యం, వృషభ దేవుడు, పసుపులేటి శ్రీనివాసులు, కురుమాల జయరాం, వార్డు మెంబర్ రామచంద్ర, అగిసం నాగరాజు, ఉమర్ ఖాన్, సర్పంచ్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరిగినవన్నా ఒకల మారి మాటలెన్నో చెప్పినవన్నా, వద్దు వద్దు నీ పాలన ఓ జగనన్నా, వేగలేకపోతున్నా మా జగనన్నా, నీ భరతం పడతాడు బీవీ రామ్ కదిలిండు, వద్దు వద్దు నీ పాలన ఓ జగనన్నా, వేగలేకపోతున్నా మా జగనన్నా. మన తెలుగుదేశం ఎమ్మెల్యే సవితమ్మ గారికి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా నమస్కారం. అందరికీ తెలుసు మన రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతుంది. మరి ఇదే సమయంలో 5 ఏళ్ళ వెనకాల ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు కూడా పాపలు ఒక ఛాన్స్ ఇస్తే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏం చేశారంటే కరెంటు బిల్లులు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకు ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. మరి ముఖ్యంగా మద్యపానం నిషేధం అన్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా మద్యం ఏడై పారుతుంది. అవేమో బ్రాండ్లు అంట. అవి తాగి రాష్ట్రంలోని కుటుంబాలన్నీ అనారోగ్యం పాలవుతున్నాయి. మరి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? యువతకు ఉద్యోగాలు ఏవి? ఉద్యోగాలు కార్మికులు కావాలని కార్యకర్తల అభిష్టం మేరకు పార్టీ ఎప్పటికీ వారి గురించి ప్రాధాన్యత ఇస్తుందనేసి చెప్పడానికి చెప్పిన రావగలిగింది. కాబట్టి దయచేసి మనందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆరాధనలు కావచ్చు, అరెస్టులు కావచ్చు, కేసులు కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క ఎలక్షన్ లో మనం గెలుపు సాధించే దిశగా మనం ప్రయత్నం చేసిన అవసరం ఉంది. నాకు కూడా ఎక్కడో చోట భయం ఉండేది, సార్ నాకు టికెట్ ఇస్తారా లేదా అని. సర్వే చేసి సవితమ్మకు ఒక పెద్ద కుటుంబం ఉంది పెనుగొండ నియోజకవర్గంలో. సవితమ్మని వాళ్ళ సోదరి సవితమ్మని పక్కా వాళ్ళే గెలిపించుకొస్తారని నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఆశగా టికెట్ ఇచ్చారు. నేను తెలియజేసేది ఒక్కటే, నాకు నన్ను మీరు ఎమ్మెల్యే చేసుకుంటారు, చేసేస్తారనే నమ్మకం నాకుంది. మీ గ్రామాల్లో సమస్యలు ఏమన్నా మీరు డైరెక్ట్ గా నా దగ్గరికి రావచ్చు, మీరు పనులు చేసుకోవచ్చు. నాకేమి గేట్లు లేవు, టోల్ గేట్లు లేవని మీరు సమావేశంగా మీకు తెలియజేస్తున్నా. మనం బాధపడ్డాం, అన్ని విధాలుగా నాశనం అయిపోయాం, రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేది ఒకటే ఒక ఆయుధం, డబ్బు పారేస్తే ఓట్లేస్తే
వచ్చింది. నేను త్యాగం చేసేది ఒకటే, అమ్మ ఉషమ్మ కళ్యాణదుర్గంలో ఏం అభివృద్ధి చేసావో ఫస్ట్ అక్కడ చెప్పేది. నీకు ఓటేసి నీ భుజస్కంధాలను ఎత్తుకొని వైసీపీ నాయకులు జైలుకు పోయారు. మా పార్టీ కోసం పోరాటం చేసిన మా కార్యకర్తలపై కేసులు పెట్టావు. ఒక పక్క వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టావు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ పైన కేసులు పెట్టావు.